రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత హనీ ట్రాప్ గలీజు దందా మొత్తం పచ్చముఠ ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా తేలింది. పోలీసులు రిమాండ్కి పంపిన వారిలో 3 టీడీపీ నేతలు ఉండగా ఆ పార్టీ నేతలకు భారీగా వాటాలందినట్టుగా కూడా తెలుస్తోంది. హనీ ట్రాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నిందితురాలు లేడీ డాన్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు సన్నిహితురాలుగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లేడీ డాన్ రంగమ్మను పోలీసులు రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకుని కీలక వ్యక్తుల పాత్ర, బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణలో రంగమ్మ కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అమాయకులను పరువు పేరుతో భయపెట్టి ప్రామిసరీ నోట్లు రాయించుకుని కోట్లలో దోపిడీ చేసిన అనంత హనీ ట్రాప్ దందాను పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకున్న 9 మంది పోలీసులపై వేటు వేశారు. వీరిలో 3 సీఐలు, ఎస్ఐ, ఏఎస్ఐలతో పాటు కానిస్టేబుల్ ఉన్నారు. ఈ స్థాయిలో పోలీసులపై వేటు పడటం అనంత పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. మరికొందరి పాత్రపై కూపిలాగుతున్నారు. ఈ ముఠాకు సహకరించిన వారు, బ్యాంకు లావాదేవీలు జరిపిన వారిని విచారించే చర్యలు తీసుకోనున్నారు. కాల్ డేటా ఆధారంగా ఆడియో రికార్డులు సేకరించి విచారణ చేస్తున్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో మరో 2 నిందితులు రాజేష్, నరేంద్ర రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు. మరో నిందితురాలు చంద్రకళ మంత్రి సత్యకుమార్ అత్యంత సన్నిహితురాలు. మొత్తం 4 ముఠాలు అనంతపురంలో దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మవరంలో ఓ చేనేత వ్యాపారి నుంచి ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి దందా ఏ స్థాయిలో సాగిందో స్పష్టమవుతోంది. 4 ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో దందా బహిర్గతమైంది. కాగా ఉదయ్ భాస్కర్ రెడ్డి బాధితుడిగా పేర్కొని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అతన్ని కూడా నిందితుడిగా చేర్చి రిమాండ్కు పంపారు. ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న వారిలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 2 టీడీపీ నేతలున్నారు. వీరిలో ఒకరు టీడీపీ జిల్లా కమిటీలో కీలక పోస్టులో కొనసాగుతుండగా మరొకరు రంగమ్మకు సన్నిహితుడు. హనీ ట్రాప్ బాధితులు కేసు నమోదు కోసం కూడేరు సీఐను ఆశ్రయించగా అదే మండలానికి చెందిన టీడీపీ నేత అడ్డుపడినట్లు తెలుస్తోంది.